అందుకే చెప్పాడు వ్యాసుడు అన్నాడు, కేవలముగా ఇక్కడ సుఖదుఖములను తీయుట ఒక్కటే అనుకుంటున్నావేమో, వెంకటాచల క్షేత్ర మహాత్యం కాదు. ఆయన అన్నాడు, దశవర్షైస్తు యత్పుణ్యం క్రియతే తు కృతే యుగే. కృతయుగంలో పుణ్యం చేయడం చాలా తేలిక. కృతయుగంలో చాలా తేలికగా పుణ్యం చెయ్యగలిగినటువంటి యుగంలో నువ్వు పుట్టి 10 సంవత్సరముల పాటు నువ్వు పరమేశ్వరుడి యొక్క సేవలో పుణ్యాన్ని సంపాదిస్తే, కాలము అనుకూలముగా ఉండని యుగాలు మిగిలిన యుగాలు కృతయుగం కన్నా తక్కువ. కృతయుగం కన్నా తక్కువైంది త్రేతాయుగం. అటువంటి త్రేతాయుగంలో ఏకవర్షేణ త్రేతాయాం, కృతయుగంలో 10 ఏళ్లు చేసిన పుణ్యం త్రేతాయుగంలో 1 ఏడాది చేసిన దాంతో సమానం. అంటే త్రేతాయుగంలో 1 ఏడాది చేస్తే పుణ్యం కృతయుగంలో 10 ఏళ్లు చేసినంత పుణ్యం వేస్తారు. ద్వాపరే పంచమాసేన, ద్వాపర యుగం దగ్గరికి వచ్చేటప్పటికి 5 నెలలు పుణ్యం చేసిన వాడికి కృతయుగంలో 10 ఏళ్లు పుణ్యం చేసినంత ఫలితం వేస్తారు. ఎందుకని? ఆనుకూల్యత ఉండదు మంచి పని చేయడానికి. ఆ యుగ లక్షణం అలా ఉంటుంది, కాల లక్షణం అలా ఉంటుంది. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి అంత ఫలితము కూడా కృతయుగంలో 10 సంవత్సరములు పుణ్యం చేస్తే పట్టినంత ఫలితం తత్ఫలం తద్దినేనా. కలియుగంలో 1 రోజు పుణ్యం చేసిన వాడికి కృతయుగంలో 10 ఏళ్లు పుణ్యం చేసినటువంటి ఫలితం వేస్తారు.